అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి ఆయన అంకితం చేశారు. ప్రధాని వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు కూడా ఉన్నారు. 4727 కోట్ల రూపాయలతో భోగాపురం ఎయిర్పోర్ట్ ను నిర్మించారు. ఈ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ భవనంలోని ఏర్పాటు చేసిన అతిపెద్ద వీడియో వాల్ ను ప్రధాని పరిశీలించారు. ఈ వీడియో వాల్ లో ప్రదర్శించిన వివిధ పుణ్యక్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్, ఉత్తరాంధ్ర చారిత్రక అంశాలను ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. అయితే విమానాశ్రయ ప్రాంగణంలోని వివిధ కళాకృతులను మోదీ ఆసక్తిగా పరిశీలించారు. టెర్మినల్ ప్రాంగణంలో ప్రధాని మోదీతో గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, జేఎంఆర్ ప్రతినిధులు ఫోటో దిగారు. ఓపెన్ టాప్ జీప్ లో వెళ్తూ 13,500 మంది గిరిజన మహిళలు ప్రదర్శించిన తింసా నృత్యాన్ని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ వీక్షించారు. ఓపెన్ టాప్ జీప్ లోనే సభా వేదిక వద్దకు నేతలు వెళ్లారు. బహిరంగ సభా వేదికపై ప్రధాని మోదీకి బొబ్బిలి వీణను సీఎం చంద్రబాబు బహూకరించారు. ఈ వేదికపై ప్రధాని మోదీని పొందూరు ఖాదీ కండువాతో సీఎం చంద్రబాబు సత్కరించారు. సుమారుగా 7,000 మంది సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 17 అర్ధరాత్రి నుంచి ఇక్కడికి విమాన రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల కలల సౌధం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాని మోడీకి అపూర్వ స్వాగతం పలికింది ఈ కూటమి ప్రభుత్వం. ప్రత్యేక ఆకర్షణగా తింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేసింది. దాదాపు 13,000 మందికి పైగా బాలికలు ముమ్మరంగా ధింసా నృత్య ప్రదర్శన చేయడం విశేషం. ఏపీ అభివృద్ధిలో ఇవాళ కీలకమైనటువంటి రోజు. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ కు ఇదొక శుభదినం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భోగాపురంలో నూతనంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని జాతికి అంకితం చేశారు. 18,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మాట్లాడారు. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ సింహాచలం అప్పన్న, పైడితల్లి అమ్మవారికి ప్రణామాలు తెలిపారు. పవిత్రమైన ఉత్తరాంధ్రకు వచ్చే అదృష్టం దక్కిందన్నారు. జిఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ GVIAL ద్వారా PPP విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ DBFOT పద్ధతిలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. మొత్తంగా 2,703.26 ఎకరాల విస్తీర్ణంలో ఈ సమగ్ర ప్రాజెక్ట్ ను అభివృద్ధి చేశారు. విమానాశ్రయానికి 2,203 ఎకరాలు, ఏవియేషన్ హబ్ కు 500 ఎకరాలు, ఏవియేషన్ యూనివర్సిటీ ఎడ్యుసిటీకి 136 ఎకరాలు కేటాయించారు. విమానాశ్రయ పరిధిలో ఎయిర్ సైడ్ డెవలప్మెంట్, సిటీ సైడ్ కమర్షియల్ డెవలప్మెంట్, రెసిడెన్షియల్ డెవలప్మెంట్, అప్రోచ్ రోడ్లు వంటి మౌలిక వసతులను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేశారు. 3,800 మీటర్ల పొడవైన రన్వే ఈ విమానాశ్రయానికి ప్రధాన ఆకర్షణ. వైడ్ బాడీ విమానాల కార్యకలాపాలకు అనుకూలంగా దీన్ని రూపొందించారు. అంటే బోయింగ్ 777, బోయింగ్ 787 డ్రీమ్ లైనర్, ఎయిర్బస్ A330, ఎయిర్బస్ A340 వంటి భారీ ఎయిర్ క్రాఫ్ట్లు భోగాపురం ఎయిర్పోర్టు నుంచి రాకపోకలు సాగించగలవు. ఇక ఎయిర్ ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్, నావిగేషన్ ఎయిడ్స్, CNS, ATM ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి ఆధునిక భద్రతా వ్యవస్థలు ఈ ఎయిర్పోర్టులో అందుబాటులో ఉంటాయి. దేశీయ, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ప్రమాణాలతో ఎయిర్ సైడ్ మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాడ్యులర్ విధానంలో భోగాపురం విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. తొలి దశలో ఏటా సుమారు 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. భవిష్యత్తులో దశల వారీ విస్తరణ ద్వారా ఈ సామర్థ్యాన్ని ఏటా 4 కోట్ల మంది ప్రయాణించేలా విస్తరించేందుకు మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు. ప్రయాణికుల రద్దీ పెరిగే కొద్దీ టెర్మినల్, ఎయిర్ సైడ్, కమర్షియల్ మౌలిక వసతులను విస్తరించేందుకు వీలుగా ప్రాజెక్టు రూపొందించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యం, వేగవంతమైన ప్రాసెసింగ్, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచేందుకు కాంటాక్ట్ బోర్డింగ్ బ్రిడ్జ్లు, కామన్ యూజ్ ప్యాసింజర్ ప్రాసెసింగ్ వ్యవస్థ, సెల్ఫ్ బ్యాగేజ్ డ్రాప్, సెల్ఫ్ సర్వీస్ ప్యాసింజర్ ప్రాసెసింగ్,
స్మార్ట్ సర్వైలెన్స్, యాక్సెస్ కంట్రోల్, సెక్యూరిటీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఆపరేషనల్ కంట్రోల్ అండ్ మేనేజరింగ్ వంటి ఆధునిక సదుపాయాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉత్తరాంధ్ర ఎగుమతులు, పారిశ్రామిక అభివృద్ధికి భోగాపురం విమానాశ్రయం కీలకంగా మారనుంది. ఇక్కడ ఏటా 25,000 టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో టెర్మినల్ అభివృద్ధి చేశారు. ఫార్మా, మెరైన్ ప్రొడక్ట్స్, అధిక విలువైన పెరిషబుల్ ఉత్పత్తుల రవాణాకు అవసరమైన టెంపరేచర్ కంట్రోల్డ్ కోల్డ్ చైన్ సదుపాయాలు కల్పించారు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతులు వేగవంతం కానున్నాయి. భవిష్యత్తులో విశాఖపట్నం పోర్ట్, పారిశ్రామిక కారిడార్లు, లాజిస్టిక్స్ నెట్వర్క్లతో అనుసంధానం ద్వారా భోగాపురం తూర్పు తీరంలో కీలకమైన ఎయిర్ కార్గో, లాజిస్టిక్స్ హబ్గా ఎదగనుంది. మొత్తానికి భోగాపురం విమానాశ్రయం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇచ్చేలా అభివృద్ధి చేశారు. దీంట్లో భాగంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, ఎనర్జీ ఎఫిషియెంట్ HVAC వ్యవస్థ, LED ఎయిర్పోర్ట్ లైటింగ్, స్మార్ట్ బిల్డింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, వాటర్ రీసైక్లింగ్, మురుగునీటి శుద్ధి చేసే ప్లాంట్లు, ఇంటిగ్రేటెడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి వ్యవస్థలతో పర్యావరణ హిత విమానాశ్రయంగా ఏర్పాటైంది. విమానాశ్రయ నీటి అవసరాల్లో సుమారు 30% రీసైకిల్ చేసిన నీటితో తీర్చేలా ప్రణాళిక రూపొందించారు. భోగాపురం విమానాశ్రయం ఆధునిక సాంకేతికతకు ప్రతీకగా ఉండడంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కళా, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించారు. ఎయిర్పోర్టును ఉత్తరాంధ్ర తీరం ప్రతిబింబించేలా ఫ్లయింగ్ ఫిష్ నమూనాలో తీర్చిదిద్దారు. టెర్మినల్ నిర్మాణాన్ని బంగాళాఖాతం ఆకారంలో డిజైన్ చేశారు. టెర్మినల్ పైకప్పు, సీలింగ్ డిజైన్లలో సంప్రదాయ పద్ధతుల్ని ఉపయోగించారు. ఆధునిక ఆర్కిటెక్చర్ ను స్థానిక సంస్కృతి, కళా సాంప్రదాయాలతో మేళవించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకతను ప్రపంచానికి పరిచయం చేసేలా విమానాశ్రయాన్ని తీర్చిదిద్దారు. విమానాశ్రయ కార్యకలాపాలకు అవసరమైన కీలక అనుమతులు పొందారు. DGCA ఏరోడ్రోమ్ లైసెన్స్, వాలిడేషన్ ఫ్లైట్ క్లియరెన్స్, BCAS సెక్యూరిటీ క్లియరెన్స్, PESO అప్రూవల్, ఫైర్ సేఫ్టీ అనుమతులు ఉన్నాయి. ఎయిర్లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లర్లు, భద్రతా సంస్థలు, కస్టమ్స్, ఇమిగ్రేషన్ అధికారులు, విమానాశ్రయ సిబ్బంది భాగస్వామ్యంతో వివిధ ప్రక్రియలను పరీక్షించి విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు వ్యవస్థలను సిద్ధం చేశారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక భాగస్వామిగా నిలిచింది. భూమి సమీకరణ, నీటి సరఫరా, విద్యుత్, రహదారులు తదితర మౌలిక వసతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 1,582.97 కోట్ల రూపాయలు వెచ్చించింది. భూసేకరణకు 944.40 కోట్లు, నీటి సరఫరాకు 75 కోట్ల రూపాయలు, విద్యుత్ సరఫరాకు 97.31 కోట్లు, ఫండెడ్ వర్క్స్ కు 134.55 కోట్లు, కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి 301.46 కోట్లు, రహదారి కనెక్టివిటీకి 3.25 కోట్లు, ఇరిగేషన్ కెనాల్ పనులకు 27 కోట్లు ఖర్చు చేశారు. విమానాశ్రయానికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్లు, మెయిన్ యాక్సెస్ రోడ్లు, ఇతర కనెక్టివిటీ మౌలిక వసతులను కూడా అభివృద్ధి చేశారు. ఉత్తరాంధ్రలోని 3 ఉమ్మడి జిల్లాలతో పాటు కోస్తా ప్రాంతం, పొరుగు రాష్ట్రాల ప్రాంతాలకు కూడా విమానయాన కనెక్టివిటీ మరింత సులభతరం కానుంది. సో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఉత్తరాంధ్రలో కొత్త ఆర్థిక అవకాశాలు తెరుచుకోనున్నాయి. పర్యాటకం, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, గిడ్డంకులు, ఎగుమతులు, ఫార్మా, మెరైన్ ఉత్పత్తులు, IT, ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ రంగాలకు ఇది ఒక కొత్త ఊతమివ్వనుంది. అరకు, లంబసింగి, విశాఖ తీర ప్రాంతం, విజయనగరం, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో పర్యాటక అభివృద్ధికి ఇది దోహదపడనుంది. విమానాశ్రయం చుట్టూ ఏవియేషన్ హబ్, ఏవియేషన్ యూనివర్సిటీ, కార్గో, లాజిస్టిక్స్, MRO, ఏరోస్పేస్, డిఫెన్స్ పరిశ్రమలు అభివృద్ధి చెందడం ద్వారా విశాఖపట్నం టు భోగాపురం గ్రోత్ కారిడార్ భవిష్యత్తులో దేశంలోని కీలక ఆర్థిక, పారిశ్రామిక కారిడార్లలో ఒకటిగా ఎదిగే అవకాశం ఉంది. సో ఇక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 14న సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో ఆలస్యం చోటు చేసుకుంది. 2014-19 మధ్య కాలంలో భూసేకరణ తదితర ప్రక్రియలను అప్పటి ప్రభుత్వం దాదాపు పూర్తి చేసింది. 2024లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు అనుమతులు, మౌలిక వసతులు, రహదారి కనెక్టివిటీ, విద్యుత్, నీటి సరఫరా తదితర అంశాలపై
సమన్వయంతో చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబు ప్రాజెక్టు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించారు. ఫలితంగా నిర్మాణ పనులు వేగం పుంజుకొని సుమారు 31 నెలల్లోనే విమానాశ్రయ నిర్మాణం పూర్తయింది. నిర్దేశించిన షెడ్యూల్ కంటే సుమారు 5 నెలల ముందుగానే నిర్మాణం పూర్తి కావడం చూస్తే ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరుగులు పెట్టించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో దృష్టి సారించిందో మనం అర్థం చేసుకోవచ్చు. మరోవైపు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాట స్ఫూర్తిని చాటేలా ప్రతిరూపాన్ని, విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు కోసం భూములు ఇచ్చిన రైతులకు తొలి విమాన ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. ఇక విశాఖను అంతర్జాతీయంగా అభివృద్ధి చెందిన నగరాల సరసన చేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. అదే స్థాయి ప్రమాణాలతో భోగాపురం ఎయిర్పోర్టును సిద్ధం చేసింది. విమాన ప్రయాణ కేంద్రంగానే కాకుండా పరిశ్రమలు, ఉపాధి, ఎగుమతులు, నైపుణ్యాభివృద్ధి, పరిశోధనలకు కేంద్ర బిందువుగా మారేలా అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టుకు రూపకల్పన చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా పూర్తయిన గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయాల్లో భోగాపురం కూడా ఒకటి. నిర్మాణం ప్రారంభమైన కేవలం 31 నెలల్లోనే పనులు పూర్తి చేయడమే కాకుండా మొదట నిర్ణయించిన గడువు కంటే దాదాపు 5 నెలల ముందే సిద్ధం చేశారు. మొత్తానికి ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల ఆర్థిక అభివృద్ధికి, పర్యాటక రంగ విస్తరణకు, పారిశ్రామిక పెట్టుబడులకు, ఎగుమతులకు, లాజిస్టిక్స్ కు, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మౌలిక వసతిగా మారనుంది.